హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను డే 2 ఇన్ చికాగో. మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ కూడా తాగాము. సో కాఫీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి డౌన్ టౌన్ చూద్దాం అన్నట్లు అందరం స్టార్ట్ అయ్యామండి. నిన్న నేను అండ్ కన్నా మాత్రమే వెళ్ళాము డౌన్ టౌన్ చూడడానికి. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం కదా. సో ఈరోజు అమ్మ వాళ్ళని అండ్ ఇషాని పాపను కూడాను తీసుకొని వెళ్దాము అని చెప్పినట్లు స్టార్ట్ అయ్యాము. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. క్లౌడీగా బాగుందనమాట. అంత ఎక్కువగా సన్నీగా లేదు కనుక ఇంకా మార్నింగ్ 11 o'clockకే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే కన్నా మాకు డౌన్ టౌన్లో ఉన్న మిలీనియం పార్క్ దగ్గర ఫస్ట్ మాకు డ్రాప్ చేశారండి. డ్రాప్ చేసి తను కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. సో చికాగో డౌన్ టౌన్ వచ్చినప్పుడు మనం కార్ పార్కింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సమ్ టైమ్స్ పార్కింగ్ అనేది టఫ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఐదర్ టూ ఎక్స్పెన్సివ్ అయినా ఉంటాయి, అసలు పార్కింగ్ అనేది దొరకదనమాట. సో మేమైతే పార్క్ చేసింది హయాత్ రెసిడెన్సీ దగ్గర ఉన్న పార్కింగ్ లాట్లో అయితే పార్క్ చేసాము. ఇది కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్లో కూడా మనకు దొరుకుతుంది అనమాట. అక్కడ నుంచి ఫ్యూ మినిట్స్ వాక్, లైక్ ఒక 8 minutes వాక్ ఉంటుంది మనకి మిలీనియం పార్క్కి. సో ఈ మిలీనియం పార్క్ అయితే మేము ఈ లోపు చూస్తూ ఉన్నాము. సో కన్నా వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ చికాగో బీన్కి వెళ్ళాము. చికాగో బీన్ అయితే చాలా బాగుందండి. సో ఈ చికాగో బీన్ అనేది ఒక ఓపెన్ ప్లేస్లో ఉంటుంది కనుక ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు డౌన్ టౌన్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడాను బాగా కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ట్రాఫిక్ అదంతా కూడా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ చికాగో బీన్ అనేది 2004 నుంచి 2006 మధ్యలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. అండ్ ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై అనీష్ కపూర్ అనే ఆర్కిటెక్ట్ ద్వారా కన్స్ట్రక్ట్ చేయించారు. ఈ చికాగో బీన్ ఏంటి అంటే ఒక స్టీల్ అలాంటి టైప్ ఆఫ్ ఒక బీన్లా ఉంటుంది. సో ఈ బీన్కి ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడాను క్లియర్గా ప్రతి పర్సన్ కూడాను ఆ బీన్లో నుంచి మనం చూడొచ్చు అనమాట. అండ్ ఈ చికాగో బీన్ అయితే ఇంతకుముందు చికాగోకి చాలా చాలా ఫేమస్, స్టిల్ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్ అండి. చికాగో అని పేరు చెప్పగానే చికాగో బీన్ అనేది గుర్తొస్తుంది అనమాట. Kadang melupa alasan untuk bertahan. Manusia merangkaikan yang terburai. Setiap imaji dan jemari mencintai, gemulai namun terkulai, menunggu yang tak kunjung usai. Harap hanya berderai, menunggu yang tak kunjung usai. Jalani, selami segala dimensi. Melangkah. చికాగో బీన్కి అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అక్కడ స్టేడియం కూడా ఒకటి కనిపిస్తుందండి. సో ఆ స్టేడియం కూడాను చాలా బాగుంది. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది సడన్గా. సో ఫుల్గా క్లౌడీగా ఉంది కదా వెదర్ అంతా కూడాను. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. సో బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఎప్పుడైనా వర్షం వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా. సో మాకు కూడా ఆ రోజు అనిపించింది. సో సన్నీ వెదర్ అయితే లేదు కానీ క్లౌడీగా ఉంది అనుకుని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. బట్ వర్షం పడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లక్కీగా వచ్చినప్పుడు కార్లోని అంబ్రిల్లాస్ తీసుకొని వచ్చామండి. సో అంబ్రిల్లాస్ తీసుకొని రావడం వల్ల అండ్ అమ్మ నాన్న అండ్ ఇషాని పాప ఒకటి వేసుకున్నారు అండ్ నేను కన్నా ఒకటి వేసుకున్నాం మేము. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ బస్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేము.
ఫైనల్గా అయితే మాకు బస్ దొరికిందండి. సో చికాగో డౌన్ టౌన్లోని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి జనరల్గా మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఇలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ఉంటాయి, లేదు అంటే ఇలా సింగిల్ ఉండేది బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఒక్కొక్క బస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ టైమింగ్స్, అంటే ఒక 30 మినిట్స్కి ఒకసారి వస్తుంది. సో మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసరికి నేవీ పియర్. సో ఈ నేవీ పియర్ అనేది ఒక పెద్ద జెయింట్ వీల్లా ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కడ ఉంది అంటే క్రూజ్ డ్రైవ్కి నిన్న వెళ్ళాం కదా, సో అక్కడే ఉందన్నమాట ఇది. సో ఇక్కడ నుంచి మాకు ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది మాకు నేవీ పియర్కి వెళ్ళడానికి. సో మేము ఎక్కిన బస్ నెంబర్ వచ్చేసరికి 124 అండి. సో ఈ 124 తీసుకెళ్తే నేవీ పియర్కి వెళ్ళిపోవచ్చు చికాగో బీన్ దగ్గర నుంచి. సో ఫస్ట్ అయితే బయట వర్షం పడుతుంది కనుక వేడివేడిగా ఏదైనా తిందామని చెప్పి మెక్డీకి వచ్చాము. సో మెక్డీలో ఒక బర్గర్ అండ్ కొన్ని చికెన్ నగెట్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. బికాస్ కన్నా ఒక్కరే బర్గర్ తింటారు అండ్ మేము ఎవరికి కూడా అంత ఎక్కువ ఎక్కదు కనుక. సో చికెన్ నగెట్స్ అండ్ బర్గర్ తీసుకున్నాము. మీన్ వైల్ ఇషాని పాపకి అమ్మ కూడాను ఫుడ్ మిల్క్ కూడా కలుపుతుంది అనమాట. సో బయట అయితే వెదర్ ఆ రోజు అంతా కూడా రైనీగానే ఉంది. చాలాసార్లు అనుకున్నాము వెళ్ళిపోదాము అని చెప్పి, బట్ మళ్ళా నేవీ పియర్ ఇదంతా కూడాను రేపు అమ్మ వాళ్ళకి ఇండియా ట్రిప్ ఉంది కదా, సో అందుకని చెప్పి చూడలేరేమో అని చెప్పి ఒకసారి అని చెప్పేసి ఇంక వెయిట్ చేసాము వర్షం తగ్గినంత వరకు. Happy birthday to you. Mana? Mama, Papu sudah. Papu sudah. ఫ్యూ మినిట్స్ అయితే మెక్డీలోనే టైం స్పెండ్ చేసామండి. బికాజ్ బయట అయితే వర్షం పడుతుందని చెప్పి వర్షం ఆగిపోయింది కాసేపటికి. వర్షం ఆగిన తర్వాత ఇంకా నేవీ పియర్ చూద్దాం అన్నట్లు స్టార్ట్ అయ్యాము. సో మనకి పక్కనే ఒక లేక్ ఉంటుంది. సో ఈ లేక్ గుండా వెళ్ళినట్లయితే వ్యూ అదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ లేక్ పేరు వచ్చేసరికి మిచాంగ్ లేక్ అంటారండి. మిచాంగ్ మీన్స్ ఇట్స్ ఎ గ్రేట్ లేక్ అని దాని అర్థము. సో ఈ లేక్లో ఉన్న క్రూజెస్ ఉంటాయి, పెద్ద పెద్ద బోట్స్ అవన్నీ కూడాను స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి. అండ్ మనం క్రూజ్ రైడ్కి వెళ్ళాలనుకున్నా కూడాను ఇక్కడ నుంచి కూడాను మనకి యాక్సెస్ ఉంటుంది వెళ్ళడానికి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ వాటర్ పక్కనే ఆ డౌన్ టౌన్లో ఉండే టాలెస్ట్ బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తుండగా లెఫ్ట్కి కనుక మనము ఒకసారి చూసినట్లయితే ఒక పెద్ద వీల్ కనిపిస్తుంది, ఫెర్రీస్ వీల్. అదే జైంట్ వీల్ అండి, దాని పేరే నేవీ పియర్. సో ఈ నేవీ పియర్ అనేది మనకి 1916లోనే కన్స్ట్రక్ట్ చేశారు. అంటే లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 108 years కదా. సో 108 years బ్యాక్ ఇంత మంచి ఆర్కిటెక్చర్ మనం చూస్తే ఎంత బాగుందని మనకు అనిపిస్తుందో. ఈ నేవీ పియర్కి ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడాను మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి. సో ఆఫ్లైన్లో మనకి అవైలబిలిటీ ఉండదు. అండ్ దాని తర్వాత ఇక్కడ అమ్మ నాన్న అయితే రానని చెప్పారు. సో సరే కదా మేము వెళ్దాము, అక్కడే డైరెక్ట్గా ఆఫ్లైన్లో తీసుకుందామని వెళ్తే అక్కడైతే కౌంటర్లో టికెట్స్ లేవని చెప్పారు, ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలని చెప్పారనమాట. సో దాని తర్వాత ఈ నేవీ పియర్ మీదకి వెళ్ళాము. సో మీదకి వెళ్ళి జస్ట్ అలా చూసినట్లయితే ఈ లేక్, దాని పక్కనే ఉండే ఆ డౌన్ టౌన్ అదంతా కూడా మంచిగా అనిపిస్తుంది. మనం ఇలా నేవీ పియర్కి దగ్గరగా ఉండా చూసినట్లయితే ఆ డౌన్ టౌన్ అదంతా కూడాను మొత్తానికి మంచి ఫీల్ అయితే ఉందండి. నిజంగా చెప్తున్నాను, ఎంత బాగుందో అసలు. అండ్ అక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసి సన్సెట్ అయినంత వరకు కూడాను అలా ఉన్నాం అనమాట, కొంచెం టైం వరకు కూడాను. అండ్ ఇషానికి కూడాను మంచిగా చుట్టూ అదంతా కూడా చూస్తుంది, తను కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. నాకు అదంతా కూడా ఫీల్ బాగా నచ్చింది. ఎస్పెషల్గా పేరెంట్స్తో వచ్చినప్పుడు అండ్ మనకి ఇష్టమైన వాళ్ళతో వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఇంకా మంచి ఫీల్ ఉంటుంది కదా. అండ్ అమ్మ నాన్నకు కూడాను బాగా నచ్చింది డౌన్ టౌన్ అదంతా కూడాను. మనం కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేస్తే జస్ట్ అలా బిల్డింగ్స్ అవన్నీ కూడాను జస్ట్ లైటింగ్ స్టార్ట్ అవుతుంది కదా, చీకటి పడుతూ ఆ బిల్డింగ్స్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతున్నప్పుడు అదంతా కూడా చాలా బాగుంటుందండి. పర్టికులర్గా మనం ఒక 4-5 hours ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తే భలేగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరు ఏం డిస్టర్బ్ చేయలేదు మాకైతే, చాలా బాగుంది అదంతా కూడాను. Apalah arti
kita kadang melupa alasan untuk bertahan. Manusia merangkaikan yang terburai. Setiap imaji dan jemari mencintai, gemulai namun terkulai, menunggu yang tak kunjung usai. Harap hanya berderai, menunggu yang tak kunjung usai. Jalani, selami segala dimensi. Melangkahkan reka puisi yang belum terjamah. Doa-doa pongah mereka yang bermegah perangah tak bisa pun. ఇప్పుడైతే మేము బ్యాక్ టు ఎయిర్బిఎన్బి అన్నట్లు స్టార్ట్ అయ్యామండి. బికాజ్ రేపు అమ్మ నాన్న వాళ్ళకి ఇండియాకి రిటర్న్ ఫ్లైట్ ఉంది. కొంచెం వేగంగా వెళ్ళినట్లయితే వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు అండ్ దాంతోపాటు వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ కూడాను కొంచెం ప్యాక్ చేసుకుంటారు కదా, అందుకని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి కార్ పార్కింగ్కి అయితే ఒక 8 minutes చూపిస్తుంది. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట సిటీ మధ్యలోంచి. దారిలో నాకు ఒక సోనియా షాప్ కనిపించిందండి. అక్కడ నేను ఐ లవ్ చికాగో అని ఉన్న ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. కొత్త ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు ఇలా సోనియాస్ కలెక్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చికాగోకి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను నేను. అండ్ ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ మీలో కనుక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి వెళ్ళి మన వీడియోస్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ. యు ఆర్ స్వీటీ. టాటా, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.